హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీతో ఒక సింపుల్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇన్స్టాంట్గా మనకి ఫిష్ ఫ్రై కావాలంటే నా స్టైల్లో ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇందులో ఫస్ట్ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చేపల ముక్కలు తీసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఇవి ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ వేసేటప్పుడే ఏం చేస్తానంటే అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసుకుంటాను. అలా గ్రైండ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. 1 వీక్ 10 డేస్ దాకా ఉంటుంది. కానీ ఇన్స్టెంట్గా చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. కానీ మనకి ఏ కర్రీ చేయాలన్నా ముందు కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్టే కాబట్టి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అలా స్టోర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కారం యాడ్ చేసుకొని ఆ మసాలా అంతా కలుపుకొని ముక్కలకి బాగా పట్టించాలి ఫ్రెండ్స్. ఇలా ముక్క మొత్తం బాగా పట్టేలాగా నీట్‌గా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్న దాన్ని మనకు టైం ఉంటే ఒక 30 మినిట్స్ మనం సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకున్న ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా! ఈ ఆయిల్ వచ్చేసి నేను శనగ నూనె వాడాను ఫ్రెండ్స్. మీరు మామూలు ఆయిల్ అయినా వాడొచ్చు. నేను శనగ నూనె ఎక్కువ వాడతాను. నాకు టేస్ట్ బావుంటదని. ఎస్పెషల్‌గా ఫిష్ ఫ్రైకి చాలా బావుంటదని నా ఫీలింగ్. సో, అది మీ ఒపీనియన్. ఎందులో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసిన ముక్కల్ని మనం టర్న్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా టర్న్ చేయాలి. ముక్కలు ఇరిగిపోకుండా. బాగా ఫ్రై అయిన తర్వాతే టర్న్ చేయాలి. మనం ఫ్రై అవ్వకుండా టర్న్ చేసామంటే అవి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలా రెడ్‌గా ఫ్రై చేసుకుందామండి. సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. అసలు సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. అప్పటికప్పుడు మనకు కావాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు టైం లేనప్పుడు. చాలా బావుంటుంది ఫ్రెండ్స్. నాకు ఎక్కువగా పులుసు ముక్కల కన్నా ఫ్రై పీసే ఎక్కువ ఇష్టపడతాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. ఓకేనా? బాయ్ బాయ్.